ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ఎందరైతే దేవుని ఆత్మచేత ఏర్పరచబడిన వారుందురో ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ప్రభువు మేలు చేయాలని సమస్తము సమకూడి జరిగించుచున్నాడు. ప్రజలారా, మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించెను. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ప్రజలారా, దేవుడు మనందరినీ ప్రత్యేకముగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనము దేవుని వాక్యములను వింటున్నామంటే, ఆయన సన్నిధిలో గడుపుచున్నామంటే, ఏదో సాధారణముగా మనము దేవుని సన్నిధికి రాలేదు, కానీ దేవుడు ఏర్పరచుకుంటూనే వచ్చాము. మరి ఆయన బిడ్డలుగా మనకు అధికారము ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడు. ఆనాడు శిష్యులు ప్రభువుతో, ప్రభువా, నీవు మమ్మును విడిచిపోతే మాకు ఎవరున్నారు? మేము మా సమస్తమును విడిచి మీ వెంబడి వచ్చాము అని అనెను. అందుకు ప్రభువు, భయపడుకుడి, నేను మిమ్మును అనాథులుగా ఎన్నడూ విడువను. నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మును మీ కొరకు పంపించెదను అని చెప్పెను. ప్రజలారా, ఆ పరిశుద్ధాత్ముడే ఈనాడు మనందరికీ తోడయ్యున్నాడు. ఆత్మరూపంలో సంచరించుచూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని వారి వారి క్రియల చొప్పున ఒప్పింపజేయును. మరి ప్రజలారా, ఇవన్నీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినవే. మన ప్రభువు మనకు ఎల్లప్పుడూ మేలే కానీ కీడు ఎంత మాత్రమూ చేయడు. నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన సాక్షిగా జీవిస్తున్నాను, ఆయనను నాకు పోరాటాలు ఎదురవుతున్నాయి అని అనుకుంటారు. ప్రజలారా, అవన్నీ మన మేలుకే. అట్టి పోరాటాలు మనకు కలుగును. వాటి ద్వారా దేవుడు మనల్ని పరిశోధించును. ఏ విధంగా అయితే బంగారము కొలిమిలో కాలి మంచి సువర్ణం వలె బయటకు వచ్చును, అలాగుననే మనము కూడా శ్రమల్లో, పోరాటాల్లో వెళ్తున్నప్పుడు మంచి సువర్ణము వలె మనము బయటకు వచ్చుదుము. మన తండ్రి మనల్ని ఆ పోరాటాల నుండి బయటకు తెచ్చి మనం పోగొట్టుకున్న దానికంటే తిరిగి మరింత రెట్లు ఎక్కువగా మనకి దయచేయును. మన జీవితంలో ఏది జరిగినను అది మన మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. భయపడకుడి, మన ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ విడిచిపెట్టడు. పీకల లోతుల్లో మీరు మునిగియున్నా ఆ నీరు మీపైకి పొర్లిరావు. ఎందుకనగా ప్రభువు హస్తము మన మీద ఎల్లప్పుడూ ఉండును. ఆయన మనల్ని తన రెక్కల చాటున ఎల్లప్పుడూ భద్రపరచును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా కొరకు ఉన్నతమైన తలంపులు, ప్రణాళికలు కలిగి ఉన్న దేవా, మీకు స్తోత్రములు. తండ్రి, సమస్తమును సమకూడి మాకు మేలు చేయుటకై జరుగుచున్నవని ఎరిగి, మీ చిత్తము లేనిదే మా జీవితంలో ఏదీ జరగదని తెలుసుకొని, ఎన్ని పోరాటాలు, శ్రమలు వచ్చినా మేము యోసేపు వలె సహనంతో, విశ్వాసంతో కనిపెడితే అద్భుతముగా మమ్మల్ని విడుదల చేసి ఉన్నతమైన స్థాయిలో నిలవబెడతారని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని వేడుకుంటూ, విత్తబడిన ఈ వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు చేయలాగా నాకు సహాయము చేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.